లక్ష్మీదేవి ఇంటికొస్తే సిరి సంపదలు వస్తాయి, కానీ వాళ్ళ లక్కొస్తే ఉన్నవి కూడా పోతాయి. లక్ష్మీదేవికి అక్కేంటి అనుకుంటున్నారా? అవునండి, లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె పేరే అలక్ష్మి. కొన్ని చోట్ల జ్యేష్ఠదేవి అని కూడా అంటారు. ఈ వీడియోలో ఆమె స్టోరీ గురించి మీకు చెప్తాను. అది సముద్ర మంథనం. ఒక పక్క రాక్షసులు, మరో పక్క దేవతలు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలుకుతూ ఉంటారు. ఆ ప్రాసెస్లోనే చాలామంది అప్సరసలు, అశోక వృక్షం, ఇంకా చాలా వస్తాయి. ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడే లక్ష్మీదేవి కూడా వస్తుంది. అమృతం కన్నా ముందు విషం వచ్చినట్లు లక్ష్మీదేవి కన్నా ముందు వాళ్ళ అక్క అయిన జ్యేష్ఠాదేవి ఆర్ అలక్ష్మి ఆమె ముందు వస్తారు. ఈవిడ చూడ్డానికి లక్ష్మీదేవికి క్వైట్ ఆపోజిట్ ఉంటారు. లక్ష్మీదేవి రాగానే విష్ణుమూర్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ లక్ష్మీదేవి మాత్రం తనకన్నా ముందు పుట్టిన తన అక్కకి పెళ్లి కాందే తను కూడా పెళ్లి చేసుకోనన్నది. సో అప్పుడు విష్ణుమూర్తి అలక్ష్మి కోసం ఒక వరుణ్ణి వెతకడం మొదలుపెట్టారు. అలక్ష్మి గురించి తెలిసిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి భయపడ్డారు. ఎందుకంటే ఆమె ఎక్కడైతే అడుగు పెడుతుందో అక్కడ అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆమె ఎక్కడ అడుగు పెడుతుందో అక్కడ సిరి సంపదలు, ఆరోగ్యం అన్నీ నాశనం అయిపోతాయి. అలా వెతుకుతూ సంపద మీద వ్యామోహం లేని ఒక వ్యక్తిని ఆ లక్ష్మికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆమె ఆయనతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నారాయణుడు ఇంకా లక్ష్మీదేవి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు పెళ్లి చేసుకోగానే సిరి సంపదలు వస్తాయి. ఆ లక్ష్మి పెళ్లి చేసుకున్న ముని పేరు ఉద్దాలకుడు. ఆయనకి సిరి సంపదల మీద వ్యామోహం లేదు. సో అందుకని ఆ లక్ష్మిని భయపడకుండా పెళ్లి చేసుకుంటాడు. అలా కొత్తగా పెళ్ళైన భార్యని తన ఆశ్రమానికి తీసుకెళ్తుండగా ఆమె గడప దగ్గరే ఆగిపోయి నేను లోపలికి రాను అని చెప్తుంది. లోపలికి ఎందుకు రావచ్చు కదా అని అడిగితే ఇల్లు చాలా శుభ్రంగా ఉంది, నేను ఇలా శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉండను అని చెప్తుంది. మురికిగా అశుభ్రంగా ఉన్న ఇంట్లోనే తను ఉంటానని చెప్తుంది. ఎక్కడైతే ఆ లక్ష్మి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అస్సలు రాదు. సో అందుకని మన ఇంటిని శుభ్రం చేసుకోమని మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. సో ఇది ఆ లక్ష్మి స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.